వ్యూవర్స్, అందరూ బాగున్నారా? మరో కొత్త వీడియోతోటి, కలర్ఫుల్ వీడియోతో వచ్చేసాను. చూసేద్దురు రండి. కెనడాలో సంక్రాంతి పండుగ వచ్చింది. అంటే ఏంటో తెలుసా? సంక్రాంతి రోజు మనం ఎగిరేసే పతంగులు, కైట్స్, గాలిపటాలు ఇక్కడ చూస్తే సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి 2 రోజులు సెలబ్రేట్ చేస్తారు. ఈ గ్రౌండ్ మొత్తము అంతా వాడుకోవచ్చు. ఇక్కడ నుండి చూస్తే ఆ చివరి వరకు కూడా కైట్స్ ఎగరేస్తూ ఉంటారు. ఇది సిటాడైల్ పార్క్. ఈ పార్క్ మొత్తము మనకి కైట్స్ ఎగరేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఈ ఫెస్టివల్ 2 రోజులు జరుగుతుంది. మేము సెకండ్ డే వెళ్ళాము. ఇక్కడ చూసిన కైట్స్ చూస్తే రకరకాల కైట్స్, అంటే మీకు చూపిస్తాను చూడండి. లైక్ ఫిష్ లాగా, రోబో లాగా, బర్డ్స్ లాగా, బటర్ఫ్లైస్, అలాగే కొత్త కొత్త థీమ్స్, అంటే ఏరోప్లేన్ లాగా, లైక్ రకరకాల థీమ్స్ ఉన్న కైట్స్ వీళ్ళు అమ్ముతారు. ఒక కైట్ వచ్చేసి ప్రైస్ $15 నుండి $35 బిట్వీన్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ లైక్ కలర్ అండ్ దాని థీమ్. కెనడా వచ్చిన తర్వాత మేము ఇది 2వ సంవత్సరము. అంటే ఫస్ట్ సంవత్సరము వచ్చాము, ఇది సెకండ్ ఇయర్ కైట్ ఫెస్టివల్కి అటెండ్ అయ్యాము. ఇక్కడ చూస్తే పిల్లలు కైట్స్ ఎగరేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి కూడా ఇది ఫస్ట్ టైము. మా చిన్నప్పుడు అయితే మేము కైట్స్ సంక్రాంతి ఉండే రోజు భోగి పండ్లు, తర్వాత కోడి పంద్యాలు, తర్వాత కైట్స్ ఎగరేయడాలు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ ఇక్కడ అంత కొత్త కాబట్టి పిల్లలు ఫస్ట్ టైము కైట్స్ని ఎగిరేయడము, వాళ్ళకి అంటే అది టెక్నిక్ తెలియాలి. ఫస్ట్ ఇలాగ పైనకి వెళ్తుంది, దాన్ని ఎలా ఫ్లై చేయాలని తెలుసుకున్నారు. వాళ్ళు మొత్తానికి సాధించేశారు. పిల్లల హ్యాపీనెస్ చూస్తే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కెనడాలో 6 నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ 6 నెలలు మట్టుకు 3 నెలలు సమ్మరు, 3 నెలలు స్ప్రింగ్ సీజన్ ఉంటుంది. బయటకు వచ్చి కైట్ ఎగరేయాలంటే పర్మిషన్ ఉండాలి, కానీ గవర్నమెంట్ ఒక గ్రౌండ్లో ఇలా ప్రొవైడ్ చేయడం హ్యాపీ అనిపించింది. హాలిఫాక్స్ డౌన్ టౌన్లో ఇది పెద్ద గ్రౌండ్. ఈ గ్రౌండ్ మొత్తం మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇటు సైడ్ చిన్నపిల్లలకు చిన్న చిన్న గేమ్స్ ఆడవచ్చు. అలాగే చూస్తే ఫుడ్ కూడా కోర్ట్స్ ఉన్నాయి. ఫుడ్ ఎస్పెషల్లీ లైక్ పానీపూరి, స్వీట్ కార్న్, పావ్ భాజీ, అలాగే చైనీస్ ఫుడ్, అలాగే కొరియన్ ఫుడ్, అలాగే చాలా రకాల ఫుడ్ కోర్ట్స్ పెట్టారు. ఇక్కడ చూస్తే ఆకాశం అంతా పక్షుల్లాగా కైట్స్ నిండిపోయాయి. మీరు కూడా ఇవన్నీ చూస్తా ఎంజాయ్ చేయండి. పెట్టారు. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ చూస్తే చిన్న పిల్లల నుండి మొదలు పెడితే పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంది గ్రౌండ్ మొత్తము.
కైట్స్ అన్ని క్లాత్తో తయారు చేసినవి, పేపర్తో తయారు చేసినవి చాలా తక్కువ ఉన్నాయి. అంటే రీయూజబుల్, మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఒక పెద్ద కైట్, అంటే పారాషూట్ లాగా ఉండింది చూసారా. ఆ పారాషూట్ ఏంటంటే ఇక్కడ లాటరీ టికెట్స్ లాగా రాసి దాన్ని పిక్ చేస్తారు. అది ఎవరి నేమ్ అయితే వస్తుందో ఆ నేమ్ వాళ్ళకి దాన్ని ఇస్తారు. అది ఫ్లై చేస్తారు లాస్ట్లో.